సిద్దిపేట జిల్లాలో 2 వారాల నుంచి బర్డ్ ఫ్లూ కలవరపెడుతోంది. చికెన్ తింటే వైరస్ సోకుతుందని సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం సాగుతోంది. దీంతో చికెన్ కొనడానికి జిల్లా వాసులు జంకుతున్నారు. ఈ క్రమంలో కోడిగుడ్ల అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడింది. గ్రామాల్లో కోడిగుడ్డు అమ్మకాలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. అయితే వాస్తవానికి ఇప్పటి వరకు ఏ పౌల్ట్రీ ఫామ్లో కూడా బర్డ్ ఫ్లూ వ్యాధితో కోళ్లు చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించలేదు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా సిద్దిపేట జిల్లా ప్రతినిధి స్వామి అందిస్తారు. గుడ్లు కానీ తింటే మనుషులు చనిపోతారు, అతి భయంకరమైనటువంటి రోగాలు వస్తాయి. ఆ రోగం పేరే బర్డ్ ఫ్లూ. ఇదంతా గత వారం 10 రోజుల నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది. కానీ నిజంగా అసలు బర్డ్ ఫ్లూ ఎక్కడైనా నమోదైందా? బర్డ్ ఫ్లూకి సంబంధించినటువంటి కేసులు ఎక్కడైనా నమోదయ్యా? దీనివల్ల చికెన్ తినకుంటే ఏం జరుగుతుంది? చికెన్ ఎగ్స్ కానీ అట్లాంటి మీద ఏమన్నా ఈ వైరస్ ప్రభావం ఉంటుందా? దీనివల్ల ఎట్లాంటి నష్టం జరుగుతుంది అనే అంశాన్ని మనం ఒకసారి ఈ పౌల్ట్రీకి సంబంధించినటువంటి యజమానులు ఉన్నారు. అసలు ఈ మధ్యకాలంలో చాలా ఈ పౌల్ట్రీస్లలో నష్టాలు జరుగుతూ ఉన్నాయి. వారు ఆవేదన అయితే వెళ్ళబుచ్చుతా ఉన్నారు. ఆ ప్రభుత్వం దీని మీద ఏదైనా చొరవ తీసుకోవాలి, ప్రభుత్వం ఏదైనా ఆదుకుంటే కనుక ఈ కోట్ల రూపాయల నష్టం జరుగుతూ ఉంది. ప్రస్తుతం అయితే మన దగ్గర ఉన్నారు. అన్న చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? నిజంగా బర్డ్ ఫ్లూ ఉందా? అట్లయిన లక్షణాలు కనిపిస్తున్నాయా? బర్డ్ ఫ్లూ అనేది ఇది ఎప్పుడు కానీ సీజన్ డిసెంబర్ జనవరి నుంచి ఎప్పుడైతే మనకు సీజన్ చేంజ్ అవుతుందో వలస పక్షుల నుంచి కొన్ని వైరస్ వస్తుంటాయి, మోర్టాలిటీ అయితే దానితోటి మాత్రం మనుషులకు ఎలాంటి ఇబ్బంది లేదు. వరల్డ్ వైజ్గా కూడా ఇప్పటి వరకు చికెన్ తిని మనిషికి సోకినట్టు ఏ దాఖలో లేదు. కానీ దీన్ని సోషల్ మీడియా వాళ్ళు బాగా యూజ్ చేసి పోల్ట్రీని బాగా కుదేలు చేశారు. చాలామంది ఫార్మర్స్ రోడ్డున పడ్డారు. ఇప్పుడు చికెన్ తినకుండా కూడా వాళ్ళు కొంతమంది ప్రోటీన్ సోర్సెస్ దొరక కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దీంతో మొక్కజొన్నలు కూడా 26-27 రూపాయలు ఉండే ఇది ఎప్పుడైతే మనకు న్యూస్ వచ్చిందో దాని నుంచి కూడా 300 రూపాయలు పడిపోయింది. దీని తరఫున పోల్ట్రీ రైతులు మరియు రైతులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున దెబ్బతింటున్నారు. మీరు చెప్పండి, అసలు వాస్తవానికి ప్రభుత్వం వైపు నుంచి కూడా ఈ చికెన్ తినడం వల్ల రోగాలు వస్తున్నాయి, ఎగ్స్ తినడం వల్ల రోగాలు వస్తున్నాయి అనేది ప్రచారం జరుగుతూ ఉంది. దీనివల్ల అంటే మీరు ఒక డాక్టర్గా దీనికి ఏం చెప్తారు? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎక్కడ కూడా బర్డ్ ఫ్లూ అనేది నమోదు కాలేదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే ఇప్పటి వరకు బర్డ్ ఫ్లూ కానీ ఏ వైరస్ కానీ చికెన్ ఎఫెక్ట్ అయినప్పుడు అది తిన్నందుకు మాత్రం మనుషులకు ఎవ్వరికీ ఎఫెక్ట్ కాలేదు. ముఖ్యంగా ఈ వైరస్ లక్షణం ఏంటంటే 74 డిగ్రీలు పైబడి దాటి మనం కుకింగ్ చేసినప్పుడు, వంట చేసినప్పుడు ఆ వైరస్ చనిపోతుంది. కాబట్టి ఎక్కడ కూడా ఇప్పుడు దాన్ని వర్కర్స్ కానీ ఓనర్స్ కానీ ఎవరు తిన్న మనుషులకు కానీ ఎవరికి కూడా ఎఫెక్ట్ కాలేదు. దీనివల్ల ఎవరికి కూడా మనుషులకైతే ఎఫెక్ట్ కాలేదు, దాని నుంచి అయితే నష్టం అయితే లేదు. కానీ రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ వదంతుల వల్ల రేటు పడిపోయి దానివల్ల నష్టపోతున్నారు. ఇవన్నీ ఎవరు నమ్మొద్దు. ఇది ఈవెన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అని USA వాళ్ళు కూడా 74 డిగ్రీలు దాటి మంచిగా ఉడికించి గుడ్లు కానీ చికెన్ కానీ తింటే ఎవరికి ఏం ప్రాబ్లం లేదు. కానీ మన ఇండియాలో మాత్రం మనం చేసే వంట స్టైల్ మాత్రం కనీసం 120 డిగ్రీలు ఉంటుంది. కాబట్టి ఎటువంటి అనుమానం లేకుండా తినొచ్చు. అయితే గత వారం 10 రోజుల నుంచి వస్తున్నటువంటి వదంతులు మాత్రమే చికెన్ తిని చనిపోయిన దాఖలాలు ఎక్కడా లేవు. శాస్త్రీయబద్ధంగా కూడా టెక్నికల్గా చూసినా ఎక్కడ ఈ వైరస్ తోటి మనుషులు చచ్చిన సందర్భాలు లేవు. ఇట్లాంటి ఏదైతే పౌల్ట్రీ పరిశ్రమ మూతపడితే కనుక, వెనుకంజ వేస్తే కనుక వ్యవసాయ ఆధారిత రైతులపై నష్టం జరుగుతూ ఉంది. ఇంకా వేరే మిగతా దానికి కూడా ఎఫెక్ట్ అయి ఉంటుంది. ప్రభుత్వం ఆలోచించాలి, అట్లాగే వినియోగదారులు కూడా చాలా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గుడ్డు తినడం వల్ల, చికెన్ తినడం వల్ల కూడా చనిపోయిన సందర్భాలు ఏం లేవు. ఇదంతా కూడా సోషల్ మీడియా ఎఫెక్ట్. ఖచ్చితంగా చికెన్ తినొచ్చు, ఎగ్స్ తినొచ్చు అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు చెప్తా ఉన్నారు. ఇది సిద్దిపేట నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో స్వామి 6 టీవీ సిద్దిపేట.